సార్ అట్లాగే చూస్తే గనక మరొక ప్రముఖ అంశం చూస్తే, కేకే సర్వే ఏదైతే అతను ఒక ఇది చేసున్నాడో, అయినంత వరకు చూస్తే గనక వైసీపీ అధికారంలోకొచ్చే ఇవాళకి ఇవాళ ఎలక్షన్ జరిగితే వైసీపీ అధికారంలోకొచ్చేటట్టే మాట్లాడుతున్నాడు ఆయన. దాన్ని ఎట్లా చూడొచ్చు సార్? మొట్టమొదటి అంశం ఈ రోజు ఎన్నికలు జరిగితే అన్న ప్రశ్న కరెక్ట్ కాదు. సొసైటీ దాన్ని రిసీవ్ చేసుకోదు. ఎందుకు చేసుకోదు జనానికి తెలుసు కదా. అంటే మనకు సర్వే వాళ్ళ కోసం బుద్ధిపుట్టప్పుడల్లా ప్రజల మూడు మారదు, ఆ వైపుగా రాదు. ఇక్కడ ఈ రోజు ఎన్నికలు జరిగితే అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. ఇక్కడ ప్రజలు దానికి కరెక్ట్గా స్పందించాలి. ఎందుకంటే జరగదానికి ఎందుకు స్పందించాలి అనేది ఉంటారు. అయితే కేకే సర్వేలో కొన్ని పరోక్షంగా బయటకు వస్తున్నాయి. నిన్న ఒక ఛానల్లో కూర్చుని ఆయన మాట్లాడింది అవన్నీ చూడ కొంచెం కాంట్రవర్షన్ కనిపిస్తుంది. నాకు పెద్ద కాంట్రవర్షియల్ కనపడింది ఏంటంటే, దాదాపు 45% అత్యంత సంతృప్తిగా ఉన్నారు, ఇంకో 30% సంతృప్తిగా ఉన్నారు. అంటే 70-75 వరకు సంతృప్తి ఉన్నారు. కేవలం 14% మందిలో అసంతృప్తిగా ఉన్నారని చెప్పి ఒక వర్షం తీసుకొచ్చారు. అది హాస్యాస్పదం. ఎందుకంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు లేదా తెలుగుదేశాన్ని విభేదించే వాళ్ళు విధానాలతో సంబంధం లేకుండా, తెలుగుదేశం అంటే పడదు, వైసీపీ గతంలో కాంగ్రెస్ లేదా వైసీపీతో పడిన 35-40% సమాజం అట్లే ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే పడకుండా 40% ఓట్లు వేసినారుగా చంద్రబాబు నాయుడికి, అంత 151 సీట్లు అద్భుత విజయంలో కూడా. అంటే ప్రభుత్వ పాలనతో సంబంధం లేకుండా గిర్ర గీసినట్టు 35-40% మంది తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉంటున్నారు, వైసీపీకి వ్యతిరేకంగా ఉంటున్నారు. అటు ఇటుగా ఒక 5-6-2-3% తేడాతో. వాళ్ళు ఖచ్చితంగా అభ్యంతరం చెప్తారు కదా. మరి 14% ఉండడం ఏంటి వ్యతిరేకంగా? ఎవరు నమ్ముతారు ఇట్లాంటి సర్వేలని? కాబట్టి ఇటు అంచనాలు ఎవరు నమ్ముతారు? ఇది కరెక్ట్ కాదు. రెండో అంశం, చాలామంది ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉంది అన్నారు. ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉంటే ఆటోమేటిక్గా దానికి వ్యతిరేకంగా పడే ఓట్లని జగన్కే పడతాయి కదా. రెండోది, జగన్ గ్రాఫ్ పెరిగింది అంటున్నారు. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. జగన్ గ్రాఫ్ ఈ రోజు పెరిగిందనే దానికన్నా జగన్ క్రెడిబిలిటీ పెరిగింది. కేకే సర్వే ఏం తెలిసిందో నాకు తెలియదు, కానీ నా అంచనా ప్రకారం జగన్ క్రెడిబిలిటీ చాలా పెద్ద ఎత్తులో పెరిగింది. ఆ క్రెడిబిలిటీ జగన్మోహన్ రెడ్డి గారికి రేపు అసెట్గా మారుతుంది. నేను కూడా నిన్నటి వరకు అనుకున్నది ఆయన గ్రాఫ్ పెరుగుతా ఉందేమో అనుకున్నాను. గ్రాఫ్ ఇప్పుడే పెరగదు, 1 year అయింది, ఇంకా చూస్తారు ప్రజలు. పెరిగింది ఆయన క్రెడిబిలిటీ. ఆ క్రెడిబిలిటీ రేపు ఆయనకి ఒక అసెట్గా మారుతుంది. కారణం ఏంటంటే, నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారంలో ఉన్నప్పుడు తన 5 ఏళ్ల పరిపాలనలో నా నవరత్నాలు ప్రజలకు హామీ ఇచ్చాను, దాన్ని అమలు చేయడం కోసం ఆపసోపాలు పడ్డాడు. దాన్ని అమలు చేయడం కోసం ఏ రోజు కూడా అమలు చేయలేని పరిస్థితి వస్తే ఈరోజు చేస్తాను, రేపు చేస్తాను, కొంత అర్థం చేసుకోండి, కరోనా వచ్చింది, ఇట్లా మాట్లాడాడే తప్ప, కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోమన్నాడే తప్ప జనం అట్లాంటి దశలో కూడా పట్టుబట్టి అమలు చేయడానికి ప్రయత్నించాడు. తన సమీప ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారు గతంలో పరిపాలించి అప్పులన్నీ చేసి వెళ్ళిపోయాడు. అప్పటికే 4 లక్షల కోట్లు అప్పు అయింది, 40-50 వేల కోట్లు బకాయిలు ఉన్నాయి. ఆయన ఏమి దాన్ని నెట్టే ఒక్కరోజు కూడా 5 రోజుల సింగిల్ డే కూడా ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వాన్ని మీద నెట్టేసి తాను తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకపోగా అద్భుతంగా తాను అనుకున్న దాన్ని చేశాడు. అదొక క్రెడిబిలిటీ ఈరోజు ఇప్పుడు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఏమి చేయకపోయినా దానికి జగన్ కారణం అంటున్నాడు. చూస్తుంది కదా సమాజం. ఆఫ్టర్ 5 ఏళ్ళు పరిపాలించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి 15 సంవత్సరాలు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మధ్య వ్యత్యాసాన్ని చూస్తారు కదా. వయసులో చిన్నవాడు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ అనుభవంతో వయసున్న వ్యక్తి ప్రత్యర్థి గురించి మాట్లాడకుండా తన గురించి తాను పరిపాలన చేసుకుపోతే ఈయన ప్రత్యర్థి గురించి చెప్తున్నాడే, ఖచ్చితంగా ఇది క్రెడిబిలిటీ పెరుగుతుంది. 2, తాను ఎన్నికల క్యాంపెయిన్ సందర్భంగా తీసుకున్న స్టెప్ ఆయనకి నష్టం చేకూర్చింది. చంద్రబాబు నాయుడు గారు 1, 2, 3, 4 హామీలన్నీ ఇస్తున్నాడు, ఇది సాధ్యం కాదు, 60,000 కోట్లు పైన ఇవ్వడానికి కుదరదు, ఈయన 1,60,000 కోట్లు అంటున్నాడు, పలానా పథకం అంటున్నాడు అని సిద్ధం సభలో లక్షలాది మంది సభలో చెప్పాడు. దానివల్ల కొంతమందిలో ఏమో ఆయన ఇస్తున్నాడేమో అనుమానం కలిగింది. జగన్ గారు ఏర్పడిన సభలోనే చంద్రబాబు క్యాంపెయిన్ చేసినట్టు కనిపింది. కానీ 2 రికార్డ్ అయిపోయినాయి. ఏది, అప్పులున్నాయి అయినా కూడా అమలు చేస్తాం, 14 లక్షల కోట్లు అప్పులున్నాయి అయినా మేము అనుకున్నది చేస్తాం అని చంద్రబాబు నాయుడు గారు. 14 లక్షల కోట్లు లేవు, అది జరిగేది కాదు, అమలు చేయలేరు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 2 కూడా జనంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చూస్తామంటే జగన్ గారు చెప్పింది కరెక్ట్ కదా అని. నంబర్ ఆఫ్ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆరోపణలు. నెంబర్ 1, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మళ్ళీ ఏరే పేరుతో కొనసాగిస్తున్నారు. 2, విద్యా వ్యవస్థ యాజ్ ఇట్ ఈజ్గా కొనసాగిస్తున్నారు. అదేవిధంగా సోలార్ ఎనర్జీ సెకీతో ఒప్పందం ఇంకా కొనసాగిస్తున్నారు. చాలా విషయాల్లో గత ప్రభుత్వం ఇచ్చిందని యాజ్ ఇట్ ఈజ్ కొనసాగిస్తూ అదే దాన్ని మళ్ళీ అప్పులు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు బిలో 70,000 కోట్లు చేసే సంవత్సరానికి వీళ్ళు ఒకే సంవత్సరం మొదట్లోనే రెట్టింపు చేసేసినారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళలో చేసినప్పుడు వీళ్ళు 1 సంవత్సరం చేసేస్తున్నారు. కాబట్టి ప్రతి అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పింది రుజువు అవుతుంటే ఆయన క్రెడిబిలిటీ పెరుగుతూ ఉంది. ఈ క్రెడిబిలిటీ రాబోయే కాలంలో పెరుగుతుందని గుర్తించి
ప్రభుత్వం కానీ జాగ్రత్త తీసుకోపోతే ఆ క్రెడిబిలిటీ ఒక పునాదిగా మారి జగన్మోహన్ రెడ్డి గారిని విజయం వైపు దారి సార్ అక్కడే తీస్తుంది. ఒక చిన్న విషయం కూడా అడగబోతున్నాను సార్ మిమ్మల్ని. ఏదైతే మొన్న 4వ తారీఖు జరిగిన ఇది ఉందో 1 ఇయర్ ఉందో దాంట్లో చూస్తే కనుక క్యాడర్ బాగా పిలుపు వచ్చింది, జనం కూడా బాగా తరలొచ్చారు. ఇది వాళ్ళు ఏమన్నా భయపడ్డారా సార్? అందుకనే చంద్రబాబు బేసిక్గా నాయుడు గారు ఏమన్నా క్యాబినెట్ లో ఆ మాటలు అన్నారా, మనల్ని జగన్ అరెస్ట్ చేసే విషయం కాదు మాట్లాడాల్సిందని? ఖచ్చితంగా, ఎందుకంటే 2 కారణాలు. నేను తిరుపతిలో ఉంటాను. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రోగ్రాం జరిగినప్పుడు పరిశీలిస్తుంటాను, అంతే పరిశీలకుడుగా ఎట్లా ప్రజలు స్పందిస్తున్నారని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కోల్పోయిన తర్వాత ఇది 4వ ప్రోగ్రాం మాస్గా. విద్యుత్ ఛార్జీల పైన చేశారు, ఫీజుల మీద చేసినారు, తర్వాత రైతుల సమస్యల మీద 3 చేశారు. ఆ 3లో సమస్య ఎంత ఉందో వాళ్ళు బలంగా ప్రదర్శించారు. అంటే సమీకరణ చేసి పార్టీ శ్రేణుల్ని చేశారు. ఒక బల ప్రదర్శన అని కూడా పేరు పెట్టచ్చు. కానీ ప్రజలు ఉన్నారు, సమస్య ఉంది, బల ప్రదర్శనలాగా పార్టీ ప్రోగ్రాంగా జరిగిపోయింది అది. కానీ నిన్న ప్రోగ్రాం కూడా వాళ్ళు సమీకరించి ఉండవచ్చు, కానీ ఆడొచ్చిన వాళ్ళందరూ కూడా మేమేదో కోల్పోయినాము అంటే 15,000 రూపాయలు అమ్మఒడి ఇవ్వలేదు కదా, రైతు భరోసా ఇవ్వలేదు కదా, ఇప్పుడు ఇస్తారో లేదో తెలియదు కదా, మళ్ళీ 2వ సంవత్సరం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గతం ఇచ్చినాడు కదా, ఇట్లాంటి చర్చ నడిచింది. మేము ఏదో కోల్పోయినాము అనే బాధ ప్రజల్లో కనపడింది, దాని రియాక్షన్స్ సభలో కనపడింది. అంటే ప్రోగ్రాంకు ముందే జనం వచ్చేయడం, ప్రోగ్రాం అయ్యేంత వరకు ఉండడం, 2 ఎండలో ఉండడం, ఇవన్నీ చూసినప్పుడు వైసీపీ శ్రేణులు కూడా ఆశ్చర్యపోయినారు. ఈ పరిస్థితి అనేది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసట్టుగా మారింది. అన్నిటికన్నా మించి జగన్మోహన్ రెడ్డిని కానీ ఈ టైంలో కానీ చేస్తే ఏ శ్రేణులు అయితే ఈరోజు ప్రభుత్వం మీద కోపం వాళ్ళందరూ తిరగబడతారు. అంటే కొట్టేస్తారని కాదు, చాలా పెద్ద నష్టం పొలిటికల్గా వస్తుంది. బస్సు దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ స్టేట్మెంట్ ఇచ్చుండొచ్చు. రెండో వైపు పోలీసులు కూడా ఇంత పెద్ద ప్రోగ్రాం జరిగితే ఒక కేసు నాకు తెలిసి ఇంతవరకు చేయలే, ఇలా అంతర్గతంగా పెట్టారు నాకు తెలియదు. కాబట్టి ఆ ప్రోగ్రాం సక్సెస్ రేటు ప్రభుత్వం మీద వ్యతిరేకత కన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న క్రెడిబిలిటీ పెరిగిందనడానికి అదొక నిదర్శనం. ఆ క్రెడిబిలిటీ కానీ ఆయన కాపాడుకోవాల్సిన ఆయన క్రెడిబిలిటీ ఆయనకు ఉంటుంది. ప్రభుత్వం కానీ జాగ్రత్త తీసుకొని ఆ క్రెడిబిలిటీని తక్కువ అంచనా వేస్తే మాత్రం ఆ క్రెడిబిలిటీ పునాదిగా మారి జగన్కి అసట్టుగా మారిపోతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతుంది గ్రాప్ కాదు, క్రెడిబిలిటీ. ఆ క్రెడిబిలిటీ కానీ ఇట్లే ఉంటుంది. తెలుగుదేశం ప్రభుత్వం జాగ్రత్త తీసుకోకపోతే ఆ క్రెడిబిలిటీ గ్రాప్గా మారి ఓటింగ్గా మారి రేపు ప్రభుత్వాన్ని మార్చేసే పరిస్థితికి వస్తారు. సార్ చూస్తుంటే లిక్కర్ కేసు ఆల్మోస్ట్ చాలా స్లో అయిపోయినట్టు అనిపిస్తుంది. రెండోది చూస్తే బీజేపీ ఏదైతే కేంద్రంలో బీజేపీ ఉందో అది టీడీపీకి ఎక్కడ కూడా జగన్ అరెస్ట్ చేయడానికి మద్దతు చేయట్లేదు. ఎవరో 3 పెద్ద శక్తులు ఉన్నారు జగన్ వెనకాల ఢిల్లీలో అని అంటున్నారు సార్. అది ఎట్లా చూడొచ్చు సార్? అంటే బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఇదిగో అరెస్ట్ చేసేస్తారు, అదిగో అరెస్ట్ చేస్తారని కొంత ప్రజలు కూడా నమ్మారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న ముఖ్యమైన నాయకులు, ముఖ్యమంత్రి గారు తప్ప, ఒక రకంగా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు తప్ప మిగతా అందరూ ఇదిగో అరెస్టు అదిగో అరెస్ట్ అని చెప్పి మాట్లాడారు. వాళ్ళకి అనుకూలంగా అని ముద్ర ఉన్నటువంటి మీడియా ఛానల్స్ అట్లే మాట్లాడినాయి. దీని కారణంగా దాంతోపాటు కొంతమంది ముఖ్యమైన వ్యక్తులు, ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు అరెస్ట్ కావడంతో ఖచ్చితంగా జగన్ గారి వైపు వెళ్తుందేమో అన్న చర్చ నడిచింది. కానీ ఆ కేసును చూసినప్పుడు ఎవరికి కూడా కొంత పరిశీలిస్తే జగన్ గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి అరెస్ట్ కావడానికి కానీ విచారించడానికి కనపడిన అంశాలు ఏమి లేవు. ఎందుకంటే ఆ కేసులో జరుగుతున్న చర్చలు, అంటే సిట్ ఎక్కడ చెప్పట్లేదు వాళ్ళు ఏమి నిర్ధారణకు వచ్చారో, బట్ మనకు దూరంగా పరిశీలిస్తే ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తికి వస్తున్న ఆరోపణలకి ఎక్కడ పొంతన కుదరట్లేదు. కాబట్టి ఆ కేసుకున్న వీక్నెస్ రీత్యానే జరగదనుకున్నాం. ఇంకో సందర్భం రాజకీయ కారణాలతో 2 రోజులు పెట్టడానికి పెద్ద ఇబ్బంది ఏముందంటే పెట్టచ్చు, విచారణ చేయొచ్చు. ప్రభుత్వం అనుకుంటే అరెస్ట్ చేయడం పెద్ద సమస్య కాదు. శిక్షించడానికి సాక్ష్యాలు కావాలి కానీ అరెస్ట్ చేయడానికి పెద్ద అవసరం లేదు. కాబట్టి ఆ కోణంలో వెళ్ళిపోతారేమో అనే చర్చ కూడా నడిచింది. ఈ నేపథ్యంలో జరగట్లేదు. జరగకపోవడానికి 2-3 కారణాలు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అన్నట్టు ఢిల్లీలో ఏమైనా సపోర్ట్ ఉందా, ఎందుకు అట్లా ఆగినారు, ఎందుకు ఇలా జరుగుతుందనే చర్చ నడుస్తోంది. నేను అనుకుంటున్న ప్రాథమిక కారణం చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పత్రికల్లో కానీ సోషల్ మీడియాలో వచ్చిన వార్త, ఆధారాలు లేకుండా నన్ను అరెస్ట్ చేసినారు కాబట్టి టెక్నికల్గా కౌంటర్గా వాళ్ళని అరెస్ట్ చేసేయడం అనేది కుదరదు. ఇట్లాంటి చర్చ వచ్చినప్పుడు పద్ధతిగా ఉండండి, ఆధారాలు దొరికితే నేను ఎవరిని వదలను అనే మాట ఏదైతే చెప్పారో అదే కరెక్ట్. ఎందుకంటే ఆధారాలు సాంకేతికంగా ఉండాలి, మన ఇష్టాల ఆరోపణలు బట్టి. కాబట్టి ఆ కేసుకున్న వస్తున్న ఆరోపణలకున్న వాతావరణం చూస్తే అది కేవలం గతంలో జగన్మోహన్ అరెస్ట్ చేయలేదా, కాబట్టి ఇప్పుడు ఆయన అరెస్ట్ చేస్తే అనే వాదన చుట్టూ నడుస్తున్నాయి తప్ప బేస్ లేదు. బేస్లెస్ ఆర్గ్యుమెంట్సే కనిపిస్తున్నాయి. బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారిని విచారించని ఇప్పటివరకు చేయడం నేను అనుకుంటున్న కారణం ఆ కేసు
వాళ్ళు చుట్టూ మాట్లాడుతున్న విషయాలకు ఉన్నటువంటి బలహీనతలు, రాజకీయ కోపతాపాలు తప్ప బేస్ లేదు. ఆ బేస్ లేకపోవడమే జగన్ గారి వైపు అడుగులు పడలేదని నేను ప్రాథమికంగా నమ్ముతున్నాను. రెండోది, రాజకీయాల్లో చర్చ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి బలమైన సపోర్టు ఢిల్లీ నుంచి ఉంది. దీనికి కొంత నమ్మడానికి సొసైటీ, నేను నమ్మను కానీ సొసైటీ నమ్మడానికి కొంత అవకాశం ఏంటంటే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయగలరు కదా, అందులో ఇప్పుడు పొత్తులో ఉన్నారు కదా, లోకేష్ గారు కలిశారు, చంద్రబాబు నాయుడు కలిశారు. ఇట్లాంటి నేపథ్యంలో వెళ్ళొచ్చేమో, దాంతో ఈడీ వచ్చింది, కేసులో ఎంటర్ అయింది, ఇంకా ఈడీని అరెస్ట్ చేసేసి ఎక్కువ రోజులు పెడతారు 60, ఇట్లాంటి చర్చ నడిచింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి బలమైనటువంటి ప్రజల మద్దతు ఉంది. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో, తన రాజకీయ సమీప ప్రత్యర్థితో తప్ప దారిని పోయిన వాళ్ళందరితో గొడవ పెట్టుకోడు. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు అసెప్ట్గా ఉంటుంది. వాళ్ళు కాపాడితే ఏదో అయిపోతుందని కాదు, ఒక నైతిక సపోర్ట్ అయితే ఎప్పుడూ ఉంటుంది. బీజేపీ పార్టీగా ఆయనకి సపోర్ట్ చేస్తుందని నేనైతే అనుకోను. ఎందుకంటే బీజేపీతో ఆయన ఎప్పుడు రాజకీయంగా లేడు. అట్ ద సేమ్ టైం సంబంధం లేని గొడవలతో పెట్టుకోడు. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి సమీప ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు ఉపయోగపడుతున్నాడని పవన్ కళ్యాణ్ గారు. అదర్ దెన్ ఏ పార్టీతో ఆయన గొడవ పెట్టుకోడు. పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు ఇంత గొడవ పెట్టుకుంటారు? ఇది మౌలికమైన ప్రశ్న. రెండు, ప్రధానమంత్రి గారితో ఆయన వ్యవహరించిన తీరు 5 ఏళ్ళు ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు. కారణం ఏంటంటే, రాజకీయంగా తన మిత్రుడు కాకపోయినా చెప్పాడు కదా విశాఖపట్నంలో మోడీ గారిని ఉద్దేశించి, మీతో మాకున్న అనుబంధం రాజకీయాలకు అతీతమైంది సార్ అన్నాడు. దాంట్లో 2 అర్థాలు ఉన్నాయి. రాజకీయంగా మేము మీతో లేవని చెప్పినాడు, అట్ ద సేమ్ టైం రాజకీయాల అతీతంగా మిమ్మల్ని మేము గౌరవిస్తామని కూడా చెప్పినాడు. గౌరవించాడు కూడా 5 ఏళ్ళు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ గతంలో కొంతమంది నాయకులు బాగున్నప్పుడు బ్రహ్మాండంగా పొగడతారు, బాగలేనప్పుడు బ్రహ్మాండంగా తిడతారు. జగన్ గారు ఎప్పుడు కూడా ఇట్లాంటి అన్బ్యాలెన్స్డ్గా బిహేవ్ చేయలేదు. దీని కారణంగా అంటే బీజేపీ అంటామా, ఇంకోటి అంటామా, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారితో ఒక కక్షతో వ్యవహరించరు. ఎవరు వ్యవహరించరు. ఎందుకు వ్యవహరించరు? ఆయన ఎప్పుడు అట్లా వ్యవహరించలేదు. కేసు ఉంటే కేసు వేరు. ఇప్పుడు చాలా మంది చెబుతున్నది ఏంటంటే, బీజేపీ వాళ్ళు ఈడీ ఎంటర్ అయ్యి కక్షతో ఇక్కడ చేసే వాళ్ళతో కలిసిపోతుందన్నట్టుగా మాట్లాడేసినారు. కానీ బీజేపీ ఎప్పుడు కూడా నాకున్న అవగాహన మేరకు జగన్మోహన్ రెడ్డి గారితో కక్షతో వ్యవహరించదు. దానికి కారణం ఆయనకి ఏదో కొంతమంది సంబంధాలు ఉండడం, లేదా ఆయన తత్వాన్ని లాంటి వాళ్ళకి రాజ్యసభ సీట్ ఇచ్చాడు కాబట్టి, లేకపోతే ఇంకొకరు వ్యాపార సంబంధాలు, ఇట్లాంటి వాటి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు కాపాడబడుతున్నారని నేనైతే అనుకోను. అట్లాంటి చర్చ అయితే నడుస్తుంది. ఆయనకు ఒక బలమైన సంబంధాలు ఉన్నాయని నేను కారణంగా అనుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు తన సమీప రాజకీయ ప్రత్యర్థితో తప్ప ఇంకెవరితో గొడవ పెట్టుకోడు. బీజేపీ సమీప రాజకీయ ప్రత్యర్థి కాదు కాబట్టి ఇష్యూ బేస్డ్గా ఉన్నాడు. ఏ రోజు ప్రధానమంత్రి గారిని ఇంకోరిని చులకన చేసి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకులు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా పడితే అట్లా మాట్లాడినాడు. ఆయన ఎప్పుడు తొనకలేదు, బెనకలేదు. పద్ధతిగా కేంద్ర ప్రభుత్వం, పద్ధతిగా కేంద్రం నుంచి ఏ రాష్ట్రం పొందినట్టుగా మిత్రులుగా ఉన్న రాష్ట్రం కూడా పొందనంత సౌకర్యాలు పొందగలిగినాడు కేంద్రం నుంచి రావాల్సిన దాంట్లో. ఇతరులతో పోల్చుకుంటే మనకు రావాల్సినంత వచ్చాయా లేదా వేరే సంగతి. కాబట్టి అట్లా బిహేవ్ చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టరే, జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ అడుగులే ఆయన్ని పైన అనవసరమైన గొడవను పెట్టుకోవడానికి ఏదో సహాయం చేస్తారని నేను అనదు. కేంద్ర ప్రభుత్వం ఏదో కేసు ఉన్నా కూడా సహాయం చేసే అంత పరిస్థితి ఉండదు. కేంద్ర ప్రభుత్వం అనుకుంటే, ఈడీ అనుకుంటే ఏదో ఒక పేరుతో ఇబ్బంది పెట్టుండొచ్చు కదా. అట్లా పెట్టరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్, జగన్మోహన్ రెడ్డి బిహేవియరు ఎవరితోనూ కక్ష దూరంతో వ్యవహరించడు. ఆయన తన రాజకీయ ప్రత్యర్థితో కొట్లాడతాడు, మిగతా వాళ్ళతో అసలు దాన్ని పట్టించుకోడు. అనవసరంగా ఎవరితో వివాదం తెచ్చుకోడు. ఎవరైనా ఒక మాట అంటే కూడా ఆయన దాని గురించి పట్టించుకోడు, ఆయన స్టైల్లో పోతాడు. ఈ క్యారెక్టరు జగన్మోహన్ రెడ్డి గారిని అనవసరంగా ఇబ్బంది పెట్టాలనే పాత్ర పోషించే వాళ్ళు ఎవరు ఉండరు. రాజకీయ ప్రత్యేకత తెలుగుదేశం పార్టీ తను చేయదలుచుకుంటే చేస్తుంది, అంతే తప్ప ఎవరు పరోక్షంగా ఉపయోగపడే పరిస్థితి ఆ క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి నిమిషంలో కాపాడితే కాపాడచ్చు.